హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈ రోజైతే మన యూట్యూబర్ శుభలక్ష్మి గారి ఇంటికి అయితే వచ్చాము. ఆయన మమ్మల్ని అయితే బాగా చాలా రిసీవ్ చేసుకున్నారు. మా చెల్లి నేనైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇది చూడండి శుభలక్ష్మి గారు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, శుభలక్ష్మి గారు వంట చేస్తున్నారు. వచ్చిన కానీ వంట చేస్తూ పాపం ఉన్నారు. ఇదిగోండి భోజనం చేసి వెళ్ళమంటున్నారు. మేమైతే భోజనం చేసి వచ్చేసాం ఫ్రెండ్స్. చూపించండి చూడండి ఫ్రెండ్స్ ఏం కూర ఉండాలో చూద్దాం. చిక్కుడుగా వంకాయ కర్రీ అండి. చిక్కుడు వంకాయ కర్రీ మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కర్రీ అయితే. ఇది శుభలక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ అండి. చూడండి చాలా బాగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్ గురించి కూడా నాకు చెప్పారు, ఎలా ఉండాలి అలా చేయాలని చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. శుభలక్ష్మి విలేజ్ ఉమెన్ అండి. వీళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోస్ చాలా జెన్యున్ గా ఉంటాయి, చాలా బాగా మాట్లాడతారు. వీళ్ళు వచ్చి యాదవులు అండి. యాదవులకి మేము వచ్చాము చూడడానికి అయితే. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్. వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి అలాగే అండి. బాయ్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి వెళ్ళిపోతున్నాం మేమైతే. శుభలక్ష్మి గారు అక్కడ దాకా అయితే మమ్మల్ని దింపడానికి అయితే వస్తున్నారు. అరిగొండి అక్కడ ఉన్నారండి వాళ్ళ హస్బెండ్ లోపలికి వెళ్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళొస్తామండి. బాయ్. తాగుతానా సెంటర్ తినేది యాదవ్ సెంటర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు గుమ్మాల గట్ట అన్ని తొడవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇంతకన్నా శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీ అయితే మా పెళ్ళైన కొత్తలో అయితే మా అమ్మగారు అయితే నాకు అదే ఫస్ట్ సంక్రాంతి వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడైతే మా అమ్మగారు అయితే మాకు కొన్నారు. మా సిస్టర్స్కి ముగ్గురికి కూడా ఇటువంటి శారీస్. నాదైతే ఇది శారీలో ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నానా? బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గుమ్మలు గట్ట అన్ని చూడాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా పెట్టేస్తున్నాం. సంక్రాంతి పప్పులు ఫ్రెండ్స్ ఈ రెండు. ఇప్పుడైతే గుమ్మాలు తుడిచేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందరు ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. నేనైతే ఊరి నుంచి అయితే వచ్చాము. ఈ రోజైతే మన సబ్స్క్రైబర్ని కూడా అంటే శుభలక్ష్మి విలేజ్ ఉమెన్ సిస్టర్ని కూడా కలిసాం ఫ్రెండ్స్. వస్తూ ఇంకా వచ్చేసాం. ఇంటికి వచ్చేసేటప్పటికి మనకైతే పార్సల్ అయితే వచ్చింది. పార్సల్ ఏంటి అంటే ఇవ్వండి స్పూన్ ఫ్రెండ్స్, గోల్డెన్ స్పూన్స్. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ స్పూన్స్ అండ్ వ్యాలెట్స్ బుక్ చేశాను. ఎలా అవుతాయి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే నేను చేస్తాను. ఎలా వస్తాయి చూద్దాము. నేను ఎప్పుడు మీషోలో బుక్ చేసినా బాగానే వస్తాయి ఫ్రెండ్స్. 2 బుక్ చేశాను. మన వ్యాలెట్ అయితే ఇంకా చిరిగిపోయింది అన్నమాట, బాగాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చాయి. ఇవి అయితే నిన్న నైట్ వచ్చాయి. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి పార్సల్ వచ్చాయన్నమాట. ఈ విధంగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఏమంత ఈడు మొత్తలేదు, కోసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్,
ఇవ్వండి ఫ్రెండ్స్, మనకైతే ఇగో ఈ వ్యాలెట్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి వ్యాలెట్స్. ఈ స్పూన్స్ ఏంటో ఆర్డర్ పెట్టా, వచ్చినాయి. ఇక్కడ మరి పువ్వులా వస్తాయి ఫ్రెండ్స్, మరి లోపలగానే ఇచ్చారేమో. ఇచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, నీళ్ళు ఏమని షాక్ అయిపోయా. ఇదిగోండి భలే వచ్చాయి, బాగున్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఇదిగోండి మొబైల్ పెట్టుకోవడానికి చాలా బాగా వచ్చాయి. క్లారిటీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొబైల్ పెట్టుకోవడానికి గట్ట బాగానే వచ్చాయి, చూపిస్తాను. నాకైతే ఈ రెండు కలిసి అయితే 140 పడింది. ఈ 2 వ్యాలెట్స్ 140, 140 రూపాయలు పడింది ఫ్రెండ్స్. మనీ అయితే పర్లేదు, మనకు వచ్చి పెట్టినందుకు పర్వాలేదు, బాగా వచ్చాయి. ఈ స్పూన్సే కొంచెం దెబ్బేసేసాయి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వెడల్పు వస్తాయి అనుకుంటే మరీ చిన్నగా ఉన్నాయి, అందులో చూసినంత లేవు. అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇవి వచ్చినాకైతే 85 రూపీస్ పడ్డాయి 4. ఒకటైతే ఒక డబ్బా టీ పొడిలో పెట్టనమాట, ఇవి అయితే చూపిస్తున్నా. మనీ అయితే మనకు వచ్చి పెట్టినందుకు పర్లేదు ఫ్రెండ్స్, బాగా వచ్చాయి.